హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము గంగా ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేసామండి. అందరూ ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా రోటి పచ్చడి చేయబోతున్నాను. రోట్లో నూరిన పచ్చడి చాలా అద్భుతంగా, ఆరోగ్యంగా అందరికీ మంచిదండి మిక్సీల్లో కన్నా. ముందుగా మనం టమాటాలు కట్ చేసుకోవాలి శుభ్రంగా కడిగి. తర్వాత పచ్చిమిర్చిని తుంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోవాలి. చూస్తున్నారు కదా అట్లా. తర్వాత కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. దూరగా వేగేలాగా చూసుకోవాలి. పచ్చిమిర్చి వేగినాయండి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం అండి ఇట్లా వాయిస్ ఇవ్వడం, ప్లీజ్ ఏమనుకోవద్దు, బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. మా ఛానల్ని అందరూ ఆదరించండి. ఆ తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఆయిల్లో. కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గల్లులుప్పు వేసుకోవాలండి. గల్లులుప్పు మంచిదండి. సాల్ట్ మెత్తని సాల్ట్ వాడకండి, వాడితే రాక్ సాల్ట్ వాడండి. టాటా వాళ్ళ కంపెనీది టాటా రాక్ సాల్ట్ వాడండి, లేదంటే గల్లులుప్పు వాడండి. సిమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి టమాటాలని మంచిగా, ఆయిల్ బయటకు వచ్చేలాగా. తర్వాత పచ్చిమిర్చిలో మనం కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లి గబ్బం మొత్తం తీసుకోవాలి. టమాటాలు మంచిగా కుక్ అయిపోయినాయి, మంచిగా ఉడికిపోయినాయి, చూసారు కదా అట్లా. తర్వాత రోలుని శుభ్రంగా కడుక్కొని తుంచుకొని మన పచ్చిమిర్చిని దంచుకోవాలి మెత్తగా. పూర్వకాలం నుంచి ఇట్లా మంచిగా రోటి పచ్చళ్ళు చేసుకునేటోళ్ళు. ఇప్పుడు మిక్సీలో వచ్చిన కాడి నుంచి అందరూ మిక్సీలో పట్టుకుంటున్నారు. కానీ ఇట్లా రోట్లో నూరుకుంటే మన హెల్త్కి మంచిది, వ్యాయామం అవుతుంది, మనకు ఎక్సర్సైజ్, చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో నూరిన పచ్చడి అయితే. ఈ రోల్ని అయితే నేను మా సత్తుపల్లి నుంచి తీసుకొచ్చుకున్నాను కష్టపడి. అలా మెత్తగా నూరేసుకోవాలి. పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు వేసుకొని మంచిగా మెత్తగా నూరేసుకోవాలి. ఆ తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని
టమాటా ముక్కలు చల్లారిన తర్వాత అవి వేసుకోవాలి రోట్లో. సింపుల్గా అన్నీ దొరికేవే. చూస్తున్నారు కదా, ఇలా తీసుకున్న తర్వాత ఇలా రుబ్బుకోవాలి. దంచడం అంటే కళ్ళల్లో పడుతుంది. మెల్లగా అలాగా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని రెండు కలిపి నూరాలి. అయిపోయిందండి. నూరేసిన గిన్నెలోకి తీసుకోవాలి. అన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా సూపర్గా మస్తు ఉంటుంది. రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే. మా పిల్లలకి పచ్చళ్ళు అంటేనే చాలా ఇష్టం. నాన్ వెజ్ లేకపోయినా పచ్చడి ఉంటే చాలు.